తిరుపతి జనసేనలో ఆధిపత్య పోరు మరింత ముదిరిందా? ఆ ఇద్దరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ సర్ది చెప్పినా ఆ నేతలు ఎందుకు మాట వినడం లేదు? ఈ ఆధిపత్య పోరులో గెలిచేదెవరు, తగ్గేదెవరు? తిరుపతి జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బైరాగి పట్టణ సమావేశం వేదికగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. దీంతో సమావేశానికి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం 2 నెలలు కూడా గడవకముందే నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగిసిపోతుందా, లేదంటే ఇంకాస్త ముదిరి పెద్దదవుతుందా అని టెన్షన్ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి భూమన అభినయన్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. అంతకుముందు ఆయన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి వరకు జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి రాయల్ కిరణ్ అనే ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా ఆరణి రాకతో రాయల్ కిరణ్ ను పక్కన పెట్టింది పార్టీ హైకమాండ్. కిరణ్ ఆర్థికంగా కాస్త బలహీనంగా ఉన్నాడని, పెద్దగా గెలిచే అవకాశాలు కూడా లేవని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయల్ కిరణ్ కు సర్ది చెప్పడంతో రాయల్ కిరణ్ వెనక్కి తగ్గారు. ఆరణి శ్రీనివాస్ గెలుపు కోసం అయిష్టంగానే ప్రచారం చేశారు. ఇక ఎన్నికల తర్వాత ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా బైరాగి పట్టణ సమావేశంలో మరోసారి బహిర్గతమైంది. 5 ఏళ్ల పాటు ఎన్నో కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లి మరీ పార్టీని కాపాడుకున్నామన్నారు కిరణ్ రాయల్. అంతేకాదు కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డామన్నారు. వైసీపీ సర్కార్తో పోరాటం చేసిన వారిని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులంటూ ఇతర పార్టీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలకు దిగడంతో నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అయితే ఆ వేదికపై నుంచి కిరణ్ రాయల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. నేతలు ఆచితూచి మాట్లాడాలని చురకలంటించారు. గతంలో కేసులు ఎందుకు పెట్టారో, జైలుకు ఎందుకు వెళ్లారో గుర్తు చేసుకోవాలని కిరణ్ రాయల్ కు పరోక్షంగా హెచ్చరించారు. పార్టీ గెలుపుకు పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అంతేకాదు పైన వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నారని, వారికి ఖచ్చితంగా శిక్ష పడడం ఖాయమని ఆరణి అనడంతో నేతలంతా షాక్ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డైరెక్ట్ అటాక్కు దిగడంతో కిరణ్ రాయల్కు రాజకీయంగా కష్టాలు తప్పకపోవచ్చని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. గతంలో కిరణ్ రాయల్ అతి చేసినందుకే ఎమ్మెల్యే ఆరణి రివెంజ్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో జనసేన టికెట్ దక్కించుకున్న ఆరణి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కిరణ్ రాయల్ను కలిసేందుకు వెళ్లారట. ఆ సందర్భంలో చానాళ్లకు మా ఇల్లు గుర్తొచ్చిందని, జీడిపప్పు బొకేతో వచ్చాడంటూ ఎగసెక్కాలాడాడట కిరణ్ రాయల్. అంతేకాదు డివిజన్ ఇన్ఛార్జీలను మారిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించాడట. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకున్న ఆరణి శ్రీనివాసులు అతనికి చెక్ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కిరణ్ ను బయటకి సాగనంపేందుకు ఏం చేయాలో ఆ పనులన్నీ ఎమ్మెల్యే ఆరణి చేస్తారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేతలు మాత్రం మాట వినడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ కృతజ్ఞత సభలో కిరణ్ రాయల్, ఆరణి శ్రీనివాసుల మాటలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఇంకెన్ని మాటల తూటాలు పేలుతాయో.